అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా యావత్ మాదిగ సమాజం కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే మాదిగ నాయకులు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా తీర్పు వచ్చింది, ఎట్లా ఉండబోతున్న అంశాలపైన స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర పిసిసి నాయకులు కూడా వినోద్ కుమార్ మిగతా విషయాలు అడిగే ప్రయత్నం అన్న ఎట్లా చూడబోతున్నారు? ఏళ్ల తరబడి కూడా ఎస్సీ వర్గీకరణ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎట్లా చూస్తారు దీన్ని? చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది, తీర్పు ఇది. ఈ వర్గీకరణ కొరకు ఆలోచన, ఆవేదన, పోరాటం గత 50 సంవత్సరాలకే జరుగుతూ ఉంది. మా తండ్రులు కూడా ఆలోచన చేసిర్రు, ఆశించిర్రు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. మా తరంలో ఉద్యమం చేసినాం, దండోర ఉద్యమం చేసినాం. అంతకన్నా ముందు ఆదిజాంబవ అరుంధతి ఫెడరేషన్ అని, దానికి అఖిల భారత అధ్యక్షురాలుగా మీరా కుమారి గారు, బాబు జగజీవన్ రామ్ గారి కూతురు. ఈ రాష్ట్రంలో సౌత్రన్ స్టేట్కు మన ఎక్స్ఎంపీ జగన్నాథం గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఆదిజాంబవ అరుంధతి ఫెడరేషన్కు నేను అధ్యక్షునిగా ఉండి అప్పటి నుంచి కూడా 80s నుంచి కూడా ఈ ఉద్యమాన్ని కేటగిరైజేషన్ కావాలని పోరాడినాం. మరి సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ ఎన్నో న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి, రాజకీయపరమైనటువంటి ప్రలోభాలు ఆశ పెట్టి మోసం చేయడం జరిగింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మొదటి నుంచి కూడా ఇది ఏబిసిడి జరగాల్సిందే, కేటగిరైజేషన్ కావాల్సిందే, అయితే తప్ప ఈ దళితులలో అంతర్గత సమానత్వం రాదు, లేకపోతే కష్టమవుతుంది. ఈ జాతి అట్లే ఎన్నో ఇంకా వెలుగు చూడని జాతులు ఎన్నో ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ అన్ని ఫలాలు అందాలంటే కేటగిరైజేషన్ కావాలని అర్థం చేసుకున్నటువంటి మేధావి వర్గం నాయకులు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మరి మాల సామాజిక వర్గం నాయకులు ఉన్నా కూడా అందరూ కూడా ముక్త కంఠంతో లేదు జరగాలి, కావాలని చెప్పి మల్రావి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఆ రోజు వెంకటస్వామి గారు, జి వెంకటస్వామి గారు కూడా మరి దీనికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒక్క కాంగ్రెస్ తప్ప మిగతా రాజకీయ పార్టీలే వాళ్ళ రాజకీయాల కొరకు వాడుకునే ప్రయత్నం చేసింది. ఉద్యమ నాయకులు కూడా అలా ఆ కాలంలో కొంతమంది ఒక ఎన్నికల్లో ఈ పార్టీకి మద్దతు ఇచ్చి, ఒక ఎన్నికల్లో ఈ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రకమైనటువంటి ఇబ్బందులు చేయడం వల్ల ఇప్పటిదాకా ఆగిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఏర్పడేటువంటి ఈ ప్రజాప్రభుత్వం, అసలు ముఖ్యమంత్రి గారు ఇంత తొందరగా ఇంత స్పీడ్గా ఈ రకమైన స్పందిస్తారని నేను ఒక మాదిగ బిడ్డగా, ఒక 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నేను కూడా ఊహించలేదు. అంటే వారు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఒక కమిటీ వేసి దామోదర రాజనరసింహని పిలిచి, బట్టెనని పిలిచి, అందరిని పిలిచి ఏదైనా ఒకటి చేయాలి దీని అని చెప్పి ఒక సీనియర్ న్యాయవాది, ఢిల్లీలో సీనియర్ న్యాయవాదిని అపాయింట్ చేయడం అంటే పెద్ద అమౌంట్తో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక న్యాయవాదిని అక్కడ పెట్టి వాదనలు వినిపించి, వాదనలు జరిగిన ప్రతిసారి పాపం దామోదరాన్ని పోతుండే ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని అంతా పర్సీవ్ చేసి దగ్గరుండి ఈ కేసును బ్రీఫ్ చేసి, సొంతం మన ఆస్తి మన భూమి కొరకు మనం ఎట్లయితే కొట్లాడతామో కేసులో ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఎవ్రీ డే దాన్ని మనం పరిశీలించి ఏమైంది అని తెలుసుకుంటూ ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, ఈ రకమైన తీర్పు వచ్చింది. అధికారాలని కేటగిరైజేషన్ చేసే అధికారాలను రాష్ట్రాలకే అప్పచెప్పే విధంగా తీర్పు వచ్చిందంటే దాని వెనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, ఆ టీం అంతా కూడా దామోదర్ అన్న కావచ్చు, బట్టి అన్న కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, సంపత్ కుమార్ గారు కావచ్చు, ఈ రకంగా చాలామంది దీని వెనుక కష్టపడితే తప్ప ఇది రాలేదు. రైట్. ముఖ్యంగా అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కూడా సమావేశాలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మేము స్వాగతిస్తున్నాం, రేపు రిలీజ్ చేయబోయే ఏదైతే ఉద్యోగాలు కూడా కేటగిరీ ప్రకారం ఇస్తా అంటుంది. దీన్ని ఎట్లా చూస్తున్నాం? చాలా సంతోషం అండి. అసలు అదే చెప్తున్నా కదా, ఇంత మంచి స్పందన. సరే, ఇవాళ కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వస్తే దాన్ని అమలు చేయడానికి కొంత టైం పడుతుంది. అమలు చేయాలంటే రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వాలు కూర్చొని వాళ్ళు కమిటీ వేసుకొని వాళ్ళకు విధి విధానాలు చేసుకోవాలి. ఇవన్నిటినీ పక్కకు పెట్టి ఒక్క మాటగా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాట ఇచ్చిండు. నేను జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్ జరుగుతూ ఉన్నాయో అందులో కూడా ఈ కేటగిరైజేషన్ చేసిన తర్వాతనే నేను అన్నీ నియమిస్తా, కేటగిరైజేషన్ దానిలో అప్లై చేస్తానంటే ఎంత గొప్ప మాట అనాలి. కనుక ఇది అసలు మా జాతిలో, దళిత జాతిలో, నాట్ ఓన్లీ మాదిగా మాల కాదు, అందరూ కూడా ఇంకా వెలుగు చూడని జాతులు ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో అందరి జీవితాల్లో వెలుగునిటువంటి గొప్ప దినం ఇది. సంతోషించాల్సి, సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన దినం ఇది. అంత గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా కళ్ళ ముందు. రైట్. అంటే ఈ అసెంబ్లీలో కూడా సమావేశాలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాల కేటగిరీ సుప్రీంకోర్టు ఇచ్చిందా, మేము సాగదీసిన లోపల కొంత గందరగోళం నడిచింది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి. ఎట్లా చూస్తారు దాన్ని? ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు లేచి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు, ఈ దేశంలోనే వారు బల్ల కొడుతూ చెప్తున్నారు
దేశంలోనే తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదట ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం అని అంటుంటే ఈ మెసేజ్ మాదిగ జాతికి ఎక్కడ, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ పోతుందో అని భయంతో టీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ దళిత జాతులకు న్యాయం చేయాలనో లేకపోతే ఈ జాతిని ఉద్ధరించాలనే వాళ్ళు కాదు, వాళ్ళు మోసం చేసేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కనుకనే ఆ విషయాన్ని చర్చ జరగకుండా, దాని మీద చర్చ జరగకుండా గందరగోళం సృష్టించి గొడవ చేసి నానా బీభత్సం చేసి వాళ్ళు బయటికి పోవడం జరిగింది. కనుక ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ మాదిగ యొక్క సెంటిమెంట్ను వాడుకున్నాడు తప్ప వాళ్ళకి నిజంగా న్యాయం చేయాలని కానీ లేదా. మీరు చూడండి, కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను గద్దెకెక్కిండు, ఓ దళితుని ఉప ముఖ్యమంత్రి చేసి ఆ అర్ధాంతరంగా ఏ కారణం చెప్పకుండా నిష్కారణంగా ఆయన తీసేసిండు. ఈ రకమైన చూస్తే ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ యాక్టివిటీ చూస్తే క్లియర్ కట్ అయిపోయింది, వాళ్ళు దళిత వ్యతిరేకమైన పార్టీలు. థ్యాంక్ యూ. రైట్, మొత్తమేని కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మేము సాగదీస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేము ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు మేము రేపు జరగబోయే నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా వర్గీకరణ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మాకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.